హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న స్కెడ్యూల్స్ అన్నిటినీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. అసలు స్కెడ్యూల్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, కాన్స్టిట్యూషన్ని మనం ఒక టెక్స్ట్ బుక్లో భావిద్దాం. అందులో ఆర్టికల్స్ ఉన్నాయి, స్కెడ్యూల్స్ ఉన్నాయి. ఆర్టికల్స్ అనేవి మనకి మెయిన్ థియరీని చెప్తాయి. అంటే ఎగ్జాంపుల్, ఆర్టికల్ 0లో ఇండియా హ్యాస్ ఇట్స్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ ఉంది అనుకుందాం. ఈ యూనియన్ అండ్ ఇట్ టెరిటరీస్ని డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే స్కెడ్యూల్. సో స్కెడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ప్రొవైడ్స్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ సెపరేట్లీ. దీని ద్వారా మనకి ఆర్టికల్స్ అనేవి లెందీగా ఉండవు. ఓకే, సో ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్, మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఓన్లీ 8 స్కెడ్యూల్స్ ఉండేవి, కానీ ఇప్పుడు 12 స్కెడ్యూల్స్ అనే ఉన్నాయి. ఎందుకంటే ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇట్ ఈస్ డెవలపింగ్ అలాంగ్ విత్ ఇట్స్ న్యూ ఛాలెంజెస్. మనకి కొత్త ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సో ఆ ఛాలెంజ్ని అడ్రస్ చేయడానికి ఇండియా అనేది హ్యావ్ యాడెడ్ ఫ్యూ మోర్ ఆర్టికల్స్ అండ్ స్కెడ్యూల్స్. దేశ అభివృద్ధి, న్యూ ఛాలెంజెస్, రాజకీయ మరియు పాలన అవసరాల మేరకు మనం స్కెడ్యూల్స్ అనేవి ఇంకో కొన్ని అదనంగా యాడ్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్, స్కెడ్యూల్ 1. స్కెడ్యూల్ 1 అనేది స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ గురించి చెప్తుంది. అంటే భారతదేశ భౌగోళిక నిర్మాణాన్ని వివరిస్తుంది. ఓకే, అంటే స్కెడ్యూల్ 1 ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, అవి ఏంటి, వాటి నేమింగ్ అన్నీ కూడా స్కెడ్యూల్ 1లో ఉంటాయి. స్కెడ్యూల్ 2 అనేది సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్. అంటే మన ప్రెసిడెంట్కి కానీ, గవర్నర్కి కానీ, ప్రైమ్ మినిస్టర్, జడ్జెస్, సీఎం వీళ్ళందరికీ కూడా సాలరీస్ అండ్ అలవెన్సెస్ని ఉండే స్కెడ్యూల్ 2. ఇప్పుడు చెప్పండి, స్కెడ్యూల్ 1 అనేది స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, స్కెడ్యూల్ 2 అనేది సాలరీస్. 2 రూపీస్ శాలరీ, నీ శాలరీ అంతా 2 రూపీస్. ఓకే, ఇలాగ మీరు ఒక స్టోరీ లాగా మలుచుకుంటూ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ స్కెడ్యూల్ 3 అనేది ఓత్స్ అండ్ అఫర్మేషన్స్. ఇప్పుడు పైన కాన్స్టిట్యూషన్ అథారిటీస్ మనకి ఓత్ అనేది ఇవ్వాలి కదా. సో ఆ ఓత్ అండ్ అఫర్మేషన్ ఏ స్కెడ్యూల్లో ఉంది అంటే స్కెడ్యూల్ 3 అనేది ఓత్స్ అండ్ అఫర్మేషన్. ఎగ్జాంపుల్, ఆ ఓత్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఓత్, గవర్నర్స్ ఓత్, జడ్జెస్ ఓత్, ఈ ఓత్స్ అన్నిటికీ కూడా స్కెడ్యూల్ 3లో ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్, ఓత్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎవరు తీసుకుంటారు? ఈ ఆన్సర్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, స్కెడ్యూల్ 4లో మనకి రాజ్యసభ సీట్స్, అంటే ఏ రాష్ట్రానికి ఎన్ని రాజ్యసభ సీట్స్ ఉన్నాయి, ఈ అన్ని ఇన్ఫర్మేషన్ కూడా స్కెడ్యూల్ 4లో ఉంటుంది. ఇక్కడ ఉంది కదా, అలొకేషన్ ఆఫ్ సీట్స్ అమంగ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, అది ఎందులో ఉంది? స్కెడ్యూల్ 4 ఈజ్ రాజ్యసభ సీట్స్. ఇప్పుడు నాకు చూడకుండా లైన్గా 4 స్కెడ్యూల్స్ చెప్పండి. స్కెడ్యూల్ 1 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, స్కెడ్యూల్ 2 శాలరీసా లేదా ఓత్ అనేది స్కెడ్యూల్ 3లో ఉంది. మరి స్కెడ్యూల్ 2లో ఏముంది? అలాగే స్కెడ్యూల్ 4లోని రాజ్యసభ సీట్స్ అనేది ఉంది. నౌ స్కెడ్యూల్ 5. ఈ స్కెడ్యూల్ 5కి మనం వెళ్ళే ముందు మనకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఏపీ అండ్ తెలంగాణకి ఎన్ని రాజ్యసభ సీట్స్ ఉన్నాయి? కమెంట్ సెక్షన్లో చెప్పండి. స్కెడ్యూల్ 5లోని మనకి స్కెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబల్ ఏరియాస్ అనేవి ఉన్నాయి. మోస్ట్ ట్రైబల్ ఏరియాస్ అన్నీ కూడా స్కెడ్యూల్ 5లోనే ఉన్నాయి. కొన్ని మినహాయింపు ఆ మినహాయింపే స్కెడ్యూల్ 6లో ఉన్నాయి. సో స్కెడ్యూల్ 5 అనేది స్కెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ ట్రైబల్ ఏరియాస్. స్కెడ్యూల్ 6 అనేది ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ నార్త్ ఈస్ట్, అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం. ఈ 4 స్టేట్స్ మాత్రమే. ఒకసారి చూడకుండా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఏఎం అంటే అస్సాం, మేఘాలయ. టీఎం అంటే త్రిపుర, మిజోరాం. ఓకే, ఇవి స్కెడ్యూల్ 6లో ఉన్నాయి. సో డోంట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ స్కెడ్యూల్ 6 అండ్ స్కెడ్యూల్ 5. దీని యొక్క డిఫరెన్స్ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. స్కెడ్యూల్ 7 మోస్ట్ ఇంపార్టెంట్ స్కెడ్యూల్. యూనియన్, స్టేట్ అండ్ కన్కరెంట్ లిస్ట్ని వివరిస్తుంది. అంటే రాష్ట్రాల మధ్య అధికారాల విభజనను తెలియజేస్తుంది. అంటే ఇట్ డివైడ్స్ లా మేకింగ్ పవర్స్ ఆన్ సబ్జెక్ట్స్. అంటే యూనియన్, ఎగ్జాంపుల్ డిఫెన్స్ అనేది యూనియన్ సబ్జెక్ట్. సో దీనిపైన లెజిస్లేటివ్ పవర్స్ అనేవి యూనియన్కి మాత్రమే ఉంటాయి, స్టేట్స్కి ఉండవు. ఎలాంటి లా మేకింగ్ రిలేటెడ్ టు డిఫెన్స్ చేయాలి అన్న అది యూనియన్ గవర్నమెంట్ మాత్రమే చేయాలి. అలాగే ఫారిన్ అఫైర్స్ కూడా, దీని యొక్క లెజిస్లేటివ్ పవర్స్ కూడా యూనియన్లోనే ఉంటాయి. ఇలానే మనకి యూనియన్లో ఒక 100 దగ్గరగా సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఈ స్టేట్ లిస్ట్లో మనకి పోలీస్ వస్తుంది, పబ్లిక్ హెల్త్ వస్తుంది. ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఎలాంటి లాస్ రిలేటెడ్ టు పోలీస్, పబ్లిక్ హెల్త్, స్టేట్ అనేది లా మేకింగ్ పవర్ ఉంటుంది.
అండ్ కన్కరెంట్ లిస్ట్లో మనకి మ్యారేజ్, డివోర్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే కన్కరెంట్ లిస్ట్లో మనం యూనియన్ కూడా లాస్ చేసే పవర్స్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ స్టేట్ కూడా మనం దీనిపైన లాస్ చేసే పవర్స్ ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఎడ్యుకేషన్ అనేది స్టేట్ లిస్ట్లో ఉండేది, కానీ ఆఫ్టర్ ఒక అమెండ్మెంట్ ద్వారా ఎడ్యుకేషన్ని కన్కరెంట్ లిస్ట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ అమెండ్మెంట్ ఏంటి? నౌ షెడ్యూల్ 8లో మనకి రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ అంటే ఇవి ఎందుకు రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ అంటే వీటి కోసం సిగ్నిఫికెంట్ లిటరరీ అండ్ కల్చరల్ ట్రెడిషన్స్ అనేవి ఉన్నాయి. దానికోసం దీన్ని రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ కాన్స్టిట్యూషనల్ రికగ్నైజ్ చేసాం. ఇవి స్పోకెన్ బై లార్జ్ పాపులేషన్స్, ఎక్కువ మంది ప్రజలు ఈ భాషల్ని మాట్లాడుతారు. అండ్ ఫర్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ కోసం మనం ఈ లాంగ్వేజెస్ని రికగ్నైజ్ చేసాం కాన్స్టిట్యూషనల్లీ. సో షెడ్యూల్ 8లో మనకి రికగ్నైజ్డ్ షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ అని అంటాం. అయితే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో కేవలం 14 లాంగ్వేజెస్ మాత్రమే ఉండేవి, కానీ ప్రజెంట్ కాన్స్టిట్యూషన్లో 22 లాంగ్వేజెస్ అనేవి మనం రికగ్నైజ్ చేసాం. అయితే ఈ 22 లాంగ్వేజెస్ ఎలా ఏర్పడ్డాయి అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఇక్కడ షార్ట్కట్గా నేను CAA అని రాశాను. 21st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1967లో సింధీ అనే భాషను మనము ఇందులోనే యాడ్ చేసాం. అలానే 71st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992లో కొంకణి, మణిపూరి, ఇంకొకటి ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే ఇంకొక థర్డ్ లాంగ్వేజ్ ఏంటి, ఎంతో స్టార్ట్ అవుతుంది, హింట్. 92nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2003లో మనం బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి ఈ 4 లాంగ్వేజెస్ని యాడ్ చేసాం. అండ్ ఇక్కడ ఎగ్జామినర్ని మనల్ని చాలా బాగా కన్ఫ్యూజ్ చేస్తారు లాంగ్వేజెస్లో. సో ఇక్కడ మీరు నోట్స్ అనేది రాసుకోండి. షెడ్యూల్స్ నోట్స్ రాసుకోవద్దు, ఓన్లీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మాత్రమే రాసుకోవాలి. ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి మనం ఫ్రీక్వెంట్గా మర్చిపోవడం జరుగుతుంది. సో వీటికి కంప్లీట్ రివిజన్ అనేది కావాలి ఫ్రీక్వెంట్గా. సో వీటికి యొక్క నోట్స్ రాయొచ్చు మనం. ఓకే, సో షెడ్యూల్ 8 ఈజ్ నథింగ్ బట్ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్. ఇక్కడ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మనము 71st అమెండ్మెంట్ ద్వారా 3 లాంగ్వేజెస్ని యాడ్ చేసాం. ఒకటి కొంకణి, మణిపూరి అయితే మరి మూడవది ఏంటి? ఇట్ స్టార్ట్స్ విత్ N. అండ్ షెడ్యూల్ 9 వచ్చేసి ల్యాండ్ రిఫార్మ్స్. ఈ షెడ్యూల్ 9 అనేది మనము ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1951 ద్వారా మనం యాడ్ చేసుకోవడం జరిగింది. అంటే ఇది నాట్ పార్ట్ ఆఫ్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అనమాట. ఓకే, ల్యాండ్ రిఫార్మ్స్. అసలు దీని అవసరం ఎందుకు వచ్చింది? ఈ షెడ్యూల్ 9 అవసరం ఎందుకు వచ్చిందంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత గవర్నమెంట్ అనేది జమీందారీ సిస్టమ్ని అబాలిష్ చేద్దాం అనుకుంది, యాజ్ వెల్ యాజ్ ల్యాండ్ రిఫార్మ్స్, రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ టు ఫార్మర్స్, ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది చేద్దాం అనుకుంది. కానీ చాలామంది ఏం చేశారంటే ఇది వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ టు ప్రాపర్టీ అని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం జరిగింది, కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగిందనమాట. సో ఇలా అయితే మనకి జమీందారీ అబాలిషన్ చేయలేము అని మెనీ ల్యాండ్ లార్డ్స్ ఏం చేశారు, ఓనర్స్ ఛాలెంజ్డ్ దీస్ లాస్ ఇన్ కోర్ట్స్ దట్ దే వైలేటెడ్ రైట్ టు ప్రాపర్టీ రైట్స్. మనం చెప్పుకున్నాం కదా, రైట్ టు ప్రాపర్టీ రైట్స్ని అబాలిష్ చేశామని. సో అందుకు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1951 ద్వారా జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్లో యాడెడ్ ఆర్టికల్ 31A, 31B అండ్ 9th షెడ్యూల్. సో దీని ద్వారా ఈ 31B అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ 31B ఏం చెప్తుందంటే లాస్ ప్లేస్డ్ ఇన్ 9th షెడ్యూల్ షెల్ నాట్ బికమ్ ఇన్వాలిడ్. అంటే ఏవైతే లాస్ 9th షెడ్యూల్లో చేర్చబడతాయో ఆ లాస్ అనేవి ఇన్వాలిడ్ అవ్వవు, జస్ట్ merely because they violate fundamental rights. అవి ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తున్నాయి అయినా సరే ఏవైతే లాస్ మనం 9th షెడ్యూల్లో ప్లేస్ చేస్తామో అవి వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ కిందకి రావు అని ఈ 31B అనే ఆర్టికల్ యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ 9th షెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని నుంచి మనకి చాలా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అనేవి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేశవానంద భారతి కేస్, ఇట్ టెల్స్ అబౌట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఈ 9th షెడ్యూల్ మనం సపరేట్గా ఒక వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు అయితే మీరు షెడ్యూల్స్ని మర్చిపోగలేదు అని అనుకుంటున్నాను, ఒక్కసారి మళ్ళీ రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ 10th షెడ్యూల్. ఈ 10th షెడ్యూల్ కూడా 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1985, ఏది 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1985లో ఇది 10th షెడ్యూల్ అనేది యాడ్ చేయడం జరిగింది.
త్రూ 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది ఎవరి గవర్నమెంట్లో అంటే రాజీవ్ గాంధీ గవర్నమెంట్లో ఈ అమెండ్మెంట్ అనేది చేయడం జరిగింది. అయితే ఇది ఏం చెప్తుంది, యాంటీ డిఫెక్షన్ లా అంటే మీరు చాలామంది వినే ఉంటారు ఆయారాం గయారాం పాలిటిక్స్ అంటే గయాలాల్. ఇతను ఏం చేశారంటే ఫ్రీక్వెంట్ అంటే జస్ట్ స్పాన్ ఆఫ్ పీరియడ్లో కొన్ని ఇయర్స్లోని ఇతను ఈ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ పార్టీ నుంచి ఈ పార్టీకి అలాగా చేంజ్ అవ్వడం జరిగింది. సో ఇలాంటి యాంటీ డిఫెక్షన్ పాలిటిక్స్ని ప్రివెంట్ చేయడానికి ఈ 10th షెడ్యూల్ అనేది మనము యాడ్ చేసుకున్నాం. సో టు ప్రివెంట్ పొలిటికల్ డిఫెక్షన్స్, హూ డిసైడ్స్, అసలు ఇది పొలిటికల్ డిఫెక్షన్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు డిసైడ్ చేస్తారు అంటే స్పీకర్, లోక్సభలో స్పీకరు, చైర్మన్ రాజ్యసభలో చైర్మన్. ఓకే, స్పీకర్ అండ్ చైర్మన్. అయితే ఇంకొక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ రిలేటెడ్ టు 10th షెడ్యూల్ ఏంటంటే కిహోటో హోలోహాన్ వర్సెస్ జచిల్ హూ. ఇయర్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే స్పీకర్ యొక్క డెసిషన్ అనేది సబ్జెక్ట్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పింది. అంటే స్పీకరు ఎవరిని పడితే ఎవరినైతే డిఫెక్ట్ చేశారో వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఎవరిని అంటే వాళ్ళని డిఫెక్ట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ దిస్ అమెండ్మెంట్ యాక్ట్. బట్ దిస్ డిఫెక్షన్ లీడ్స్ టు జ్యుడిషియల్ రివ్యూ. ఇతను ఎవరైతే డిఫెక్షన్ యొక్క వేటు వేశారో స్పీకర్ అనే వాళ్ళు ఎవరిపైన అయితే వేశారో వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఈ డెసిషన్ని స్పీకర్ యొక్క డెసిషన్ని ఛాలెంజ్ చేయొచ్చు. అది ఏ కేసులో చెప్పారు అంటే కిహోటో హోలోహాన్ వర్సెస్ జచిల్ హూ. నెక్స్ట్ షెడ్యూల్ 11th. ఇది పంచాయత్స్ని డిస్కస్ చేస్తుంది. ఇది 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992లో యాడ్ చేయడం జరిగింది. ఈ 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ మనకి పార్ట్ 9 యాజ్ వెల్ యాజ్ 11th షెడ్యూల్ని యాడ్ చేసింది. ఈ పంచాయత్స్ ఈ షెడ్యూల్ 11 అనేది బిఫోర్ ఈ షెడ్యూల్ 11 1992లో కూడా మనకి పంచాయత్స్ అనేవి ఎన్నో రాష్ట్రాలు అంటే చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. కాకపోతే దే హ్యాడ్ నో స్ట్రాంగ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్. వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ అనే స్టేటస్ అనేది లేదు. టు స్ట్రెంథన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని మనం అంటే పంచాయత్స్ని ఈ పవర్స్ని మనం కొంచెం స్ట్రెంథన్ చేయడానికి మనం 11th షెడ్యూల్ అనే దాన్ని యాడ్ చేసుకున్నాం. సేమ్ యాజ్ వెల్ యాజ్ 12th షెడ్యూల్. ఈ 12th షెడ్యూల్ అనేది మున్సిపాలిటీస్ని గురించి చెప్తుంది. ఇది 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992లోనే యాడ్ చేయడం జరిగింది. అయితే ఈ అమెండ్మెంట్ యాక్ట్ పార్ట్ 9A యాజ్ వెల్ యాజ్ 12th షెడ్యూల్ని మన రాజ్యాంగానికి యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి రివిజన్ చేయండి కళ్ళు మూసుకొని. వాట్ ఈజ్ షెడ్యూల్ 1 యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. వాట్ ఈజ్ షెడ్యూల్ 2 నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చెప్పండి. యాజ్ వెల్ యాజ్ షెడ్యూల్ 3 ఓత్. వాట్ ఈజ్ షెడ్యూల్ 4 రాజ్యసభ సీట్స్. షెడ్యూల్ 5 అండ్ షెడ్యూల్ 6 ఏ స్టేట్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్. అండ్ షెడ్యూల్ 7 యూనియన్ స్టేట్ అండ్ కన్కరెంట్ లిస్ట్ అంటే లెజిస్లేటివ్ పవర్స్. షెడ్యూల్ 8 లాంగ్వేజెస్. కరెంట్లీ ఎన్ని లాంగ్వేజెస్ అనేవి షెడ్యూల్ 8లో ఉన్నాయి, 14 లేదా 22. షెడ్యూల్ 9 ల్యాండ్ రిఫార్మ్స్ అని అంటాము. అండ్ షెడ్యూల్ 10 అండ్ షెడ్యూల్ 10 ఏంటి, యాంటీ డిఫెక్షన్ లా. షెడ్యూల్ 11 షెడ్యూల్ 12 అందరికీ తెలిసిందే, పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్. ఓకే, ఇప్పుడు మనము జస్ట్ గ్లాన్స్ 9th షెడ్యూల్ అనేది ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1951లో యాడ్ చేయడం జరిగింది, ల్యాండ్ రిఫార్మ్స్. 10th షెడ్యూల్ అనేది 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1985 యాంటీ డిఫెక్షన్ లా. 11th షెడ్యూల్ అనేది 73rd 1992 పంచాయత్స్. 12th షెడ్యూల్ అనేది 74 1992 మున్సిపాలిటీస్. సో ఇక్కడి వరకు వీడియో చూస్తున్నారు అంటే I hope you are supporting me. So please like, share and subscribe so that I get motivation to do like more videos like this. Thank you for watching. Remember, you can crack UPSC.